భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పనిచేసినటువంటి పెద్దలు మంగ రామచంద్రారెడ్డి గారు, తొప్పదండి విద్యాసాగర్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ కో కన్వీనర్ మిత్రుడు చింతా సంతోష్ గారు, మరో కో కన్వీనర్ గౌరవనీయులు నలగామ శ్రీనివాస్ గారు, మిత్రుడు అంబడి బాలేష్ గారు, ఉపేందర్ గారు, విభీషణ్ రెడ్డి గారు, సురేష్ గారు, శంకర్ ముదిరాజ్ గారు, ఎల్లు రామిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి కుడికేల రాములు గారు, కప్పర ప్రసాద్ గారు, మా సహచర న్యాయవాద మిత్రుడు సోదరుడు కనకయ్య గారు, సంగారెడ్డి సిద్దిపేట అసెంబ్లీ కన్వీనర్, గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా గారు, దుబాక్ అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారి గారు, గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్లు గౌరవనీయులు మహేష్ గారు, సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకటరమణ గారు, కానిగంటి శ్రీనివాస్ గారు, కుమారాణి గారు, సురేష్ రెడ్డి గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గారు, మీరందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. పెద్ద మనిషి ఉన్నాడు వేదిక మీద, పేరు బాబురెడ్డి గారు, భూంపల్లి. ఒకసారి నిల్చో బాబాని. ఆయన ఎంత పెద్ద మనిషి, నానే ఉండి కొంచెం చాలా వద్దు కానీ ఈయన కైనెటిక్ హోండా వేసుకొని ఊరు తిరిగి ఎన్నికలలో ప్రచారం చేస్తాడు. వయసు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినా భారతీయ జనతా పార్టీ మంది పెద్దలు జస్వంత్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, సత్యన్న గారు, సురేష్ గారు, అధ్యక్షుడు మిత్రుడు నరేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం సిద్దిపేటలో ఒక కదలిక తీసుకొని వచ్చి సిద్దిపేటలో కూడా భారతీయ జనతా పార్టీ పునాదుల్ని గట్టిగా విస్తరింపజేయవచ్చు అని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు మిత్రుడు రాజు వీరేశం గారు, అమర్నాథ్ సేవా సమితి అధ్యక్షుడు పెద్దలు భూపతి గారు, వారితో పాటు వారి సంఘ సభ్యులందరూ, అంతేకాకుండా సూర్యునితో పోటీపడి 45 డిగ్రీల టెంపరేచర్ లో కూడా అప్పుడప్పుడు మా యువ మిత్రులు ఇబ్బంది పడ్డా గానీ ప్రతి ఇంటికి పోయి బొట్టు పెట్టి రగన్న గెలిస్తే మేము గెలిచినట్టని కష్టపడే మా మాతృమూర్తులకి, మా అక్కా చెల్లెళ్ళకి, నాకంటే ముందు మాట్లాడినటువంటి పిట్ట కొంచెం కూత కనకాడ మొదలు పెట్టిన చిన్నగోడూరు మండలాధ్యక్షుడు, తొగుట మండల పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మండలాధ్యక్షుడు, అదే రకంగా చాలా మంది మిత్రులు నాకంటే ముందు మాట్లాడినారు. వాళ్ళందరితో పాటు మా ప్రసాద్ అన్న చెప్పినట్టు మీదేం కులం అంటే మా జర్నలిస్టు కులం అని. జర్నలిస్టులు మిత్రులు కూడా అనేక అవస్థలు ఏర్పడినప్పటికీ కూడా మా కంట్రిబ్యూటర్ల కేంద్రాల ఇన్ఛార్జీలకి, మండల పార్టీ నాయకులందరికీ పేరున శిరస్సు వంచి ఆపేస్తే వేరే వాళ్ళు బాధపడతారు. మేము టిఆర్ఎస్ లే ఉంటాం, మేము కాంగ్రెస్ లే ఉంటాం, కానీ విభీషణుడి పాత్ర పోషిస్తాం, శల్య సారథ్యం వహిస్తామని చెప్పి రగన్నా నీకంటే గట్టిగా జై తెలంగాణ అన్నోడెవడు ఈ గడ్డ మీద లేడు, బరాబరి నీతో మేము నడుస్తామని నాతో పాటు కలిసి నడిచినటువంటి అనేక మంది టిఆర్ఎస్ లో ఉన్నటువంటి మిత్రులకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను నన్ను గెలిపించినందుకు, నాకు సహకరించినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వచ్చింది ఈ మార్పు, ఎందుకు వచ్చింది సిద్దిపేటలో అంటే అన్ని ఏకపక్షమే అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ల నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారంగా మారి కళ్ళు నెత్తికెక్కి కన్ను మీద కనబడకుండా తనకంటే వయసులో పెద్దోళ్ళైన వాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా ఎదురు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో రఘునందన్ భారీ మెజార్టీ కోసం పనిచేసిండు. మా వకీళ్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురిగానోడంటూ ఎవరిది బీజేపీ ఏ గడ్డది మన మెదక్ గడ్డది, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు టీవీలలో సర్వేలలో చెప్పుదురు బీఆర్ఎస్ 0 నుంచి 1. ఎన్ని 0 నుంచి 1. ఏది 1? ఏది ఎవరు చూడు మెదకనే చెప్తుండే. వాటికి కత్తి కాదు, నెత్తి కాదు. ఇలా కష్టపడ్డలో మనం, కొట్లాడినలో మనం, బూతులలో కనబడ్డలో మనం, వాడు టీవీలో కూర్చొని ఒకటి గెలుస్తుంది టీఆర్ఎస్. ఎడ గెలుతుంది? మెదక్ గెలుతుంది. వారికి మెదక్ తెలియాలి, మెదక్లో ఊర్లు తెలియాలి, ఇక్కడ కార్యకర్తల కష్టం తెలియాలి. ఒక్కొక్కటి 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యుడితో పోటీపడి కొట్లాడిన మా బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేసిన పార్లమెంట్ లోపల
చేసినవా చేసినవా ఆకలి అవుతుందా అప్పుడు వస్తలేదా ఇంకా భయపడుతుందా ఇంకా సిద్దిపేట వాళ్ళు భయపడుతుందా పోయినా రోజులు పోయినా పోలేదా దగ్గర తిరుగుతుండు మంచిగా పోయినాయా 100 కోట్ల స్కీమ్ ఎవరో ముస్లింలు అడుగుతా ఉంటాడు వచ్చింది సోషల్ మీడియాలో ఎక్కడిరా 100 కోట్లు అడగాలా ఉందా రేపు చెప్పాలా ఉందా లెక్క చెప్పిద్దాం బరాబర్ చెప్పిస్తాం రఘునందన్ అంత తొందరగా ఎవరిని వదిలిపెట్టాడు లెక్క బరాబర్ చెప్పాల్సిందే అంకితం ఇవ్వాలి మనకి గెలుపును ఎందుకంటే అసంతోళ్ళ ఉసురు ఎసంతానికి తాకుతుందంటే ఇంకొక ఇసంతానికి తాకుతుంది పైసలు ఉన్నాయనే అహంకారంతో పోలీసులను పెట్టి రాత్రి మీడియాను రాకుండా జామర్లు పెట్టి ఇదేదో నిజాం నవాబ్కి ఎస్టేట్ లాగా సిద్దిపేట జిల్లాను పాలించిన మూర్ఖులందరికీ కూడా ఈ ఎన్నిక ఫలితం ఒక గుణపాఠం అనేది మేము దయచేసి వాళ్ళందరికీ చెప్పాలి ఒక్కరు మాట్లాడలే మీడియాను కూడా మాట్లాడలేకపోతున్నారు పునాదుల కాడికి పీకి పారేసారు బీజేపీ పీకిరా ఇంకా 5 ఏళ్ళు ఇంకా చాలా చూడాలా వద్దా ఏ డబ్బు అనేటువంటి అహంకారంతో వెంకట్రామిరెడ్డిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు విర్రవీగిండో వాళ్ళ ప్రతి పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తాం అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి కదా రఘునందన్ ఇడిచిపెట్టు పోతే మన అయితే నువ్వు గెలిచినావు కదా ఏమనకని కొంతమంది మిత్రులతో రాయబారాలు పంపుతారు వదిలిపెడదామా ఊర్లలో సర్కార్ తుమ్మని ఉంటది దానికుందా పీకిరా కొంత వస్తుంటది అవునా లొట్ట పీషర్ట్లు అని ఉంటాయి సగం పీకి వదిలేస్తే మళ్ళా సీజన్ అయిపోయాక మళ్ళీ మొత్తం వస్తుంది అట్లా ఇలా మధ్యలో ఇడిచిపెట్టినావు అనుకో ఈ సర్కార్ తుమ్మ లెక్క మళ్ళీ గుచ్చుకుంటుంది కాబట్టి పీకినం యాందాక పీకాలే పార్లమెంట్ లో జెండా లేకుండా పీకేసినాం లోకసభలో ఎవరు కనబడకుండా చేసినాం రేపు ఇంకేడ చేయాలి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్తులు చేయాలి నేను గెలుస్తా అంటావారు అంటాడు కనుక ఇందాక మా సందలాపూర్కి వెళ్ళి వచ్చిన చిన్నకోడలు ప్రెసిడెంట్ చెప్పిండు ఆయన గురించి మీకు చాలా మందికి తెలియదు 27 ఓట్లతో ఓడిపోయింది సందలాపూర్లో ఎన్ని ఓట్లతోటి 27 ఓట్లతో సర్పంచ్ ఓడిపోయిండు ఆ ఊర్లో చాలా మంది పెద్దలు ఉంటారు ఆయనే చెప్పిండు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు దయచేసి నేను ఒకటే మీకు అందరికి చేసేటువంటి విజ్ఞప్తి నేను పుట్టింది సిద్దిపేట జీజీ కాలంలో డిగ్రీ అయిపోయినాక చదువుకున్నది గిన్నే డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో చదువుకున్నా ఈ పౌరుషం ఈ పట్టుదల నాకు చదువు చెప్పిన మా సార్లు నేర్పించింది నేను మీ అందరితో చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే గెలుస్తామా రాగన్న మీదకు అంటే గెలవగలిగాను నేనే గెలుస్తా అంటే బరాబర్ గెలుస్తాను నేను దుబ్బాక ఉప ఎన్నిక పోయినప్పుడు కూడా చాలా మంది అన్నాడు దుబ్బాక గెలుస్తామా రాగన్న అటు పక్కన కేటీఆర్ ఇటు పక్కన హరీష్ ఇటు పక్కన కేసీఆర్ ఉన్నాడు మధ్యలో దుబ్బాక ఏం వెళ్తారంటే మా మీడియా మిత్రులు అయితే నవ్వేరు ఈ రఘునందన్ అనేటువంటి పర్లేదు ఊకే పోటీ చేస్తాడు ఓడిపోతూనే ఉంటాడు అనుకున్నాడు గెలిచినవా గెలవలేదా నీ సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని నేను ఈ లక్ష్యాన్ని చేరుతాననేటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు హరీష్ రావు మీదైనా గెలుస్తావు చంద్రశేఖర్ రావు మీదనైనా గెలుస్తావు ఎందుకంటే ఈ దేశంలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది ఈ దేశంలో ఇప్పుడు మనకు కనబడే నాయకులలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు మన పార్టీ నాయకులలో గౌరవనీయులు వాజ్పేయి గారు కూడా ఓడిపోయాడు ఓటు మెరుగని ధీరుని నాయకత్వంలో మనం ఇలా పనిచేస్తున్నాం ఎవరు రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి ఓడిపోయిందా ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలిచిండు ఎంపీ పోటీ చేస్తే ఎంపీ గెలిచిండు 1962 తర్వాత భారతదేశ చరిత్రలో ఒక పార్టీ మూడోసారి కంటిన్యూస్ గా గెలిచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి అయిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే సాధ్యమైంది వెంకటరామరెడ్డి లేక పైసలు లేవు నరేంద్ర మోడీ గారి దగ్గర 1,00,000 కోట్లు లేవు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకొని వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మీరు మీ ఊరికి సర్పంచ్ కావాలన్నా వద్దా ఎంపీటీసీ కావాలన్నా వద్దా ఎంపీపీ కావాలన్నా వద్దా కావాలంటే ఏముండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కసి ఉండాలి ఏముండాలి
రఘునందన్ అనేటువంటి దుబ్బాకలు కనబడకుండా చేస్తా అని పైసలు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి రాత్రిలకు రాత్రిళ్ళు ఓటులకు నోట్లను వచ్చి తాత్కాలికంగా రఘునందన్ నోడలు కొట్టినమని రిలాక్స్ అయ్యారు కొంతమంది. అయినరా భూమి గుండ్రం ఉంటుందా? దుబ్బాకల్నే రఘునందన్ కు ప్రోటోకాల్ లేకుండా చేస్తామని అనుకున్నారు. సిద్దిపేటకి వచ్చిందా ప్రోటోకాల్? వచ్చిందా? పాపం సార్ అనుకున్నాడా? ఆయన కళ్ళ ముంగట ఇంకో పార్టీడు ముంగట ఒక పోలీస్ ఎస్కార్ట్ కార్ వస్తుంటే ఇంకోటి వచ్చి ఆయన పక్కన కూర్చొని కొబ్బరికాయలు కొడతాడని సార్ అనుకున్నాడా? అనుకున్నాడా? ఆ ఘనత ఎవరికి దక్కాలి? 100% వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులకే దక్కాలి. దక్కాలా? ఎందుకంటే కష్టపడ్డది మీరు. మీ నాన్నని బెదిరించారు, మీ అమ్మని బెదిరించారు, పింఛన్ ఆపేస్తామన్నారు, రైతు బంధు రాదు అన్నారు, ఇంకేమన్నంటే మీకు వచ్చే దళిత బంధుని కూడా ఆపేస్తామన్నారు. అయినా అరే పోలిరమై ఎంట్రికతో సమానమైన అవతల వారికి కొట్లాడినవా లేదా? గెలిచినవా లేదా? సో నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొదటి లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనే గెలుస్తా అనుకోవాలి. ఆయన మున్సిపల్ చైర్మన్, అరే వాడు ఎవడైతే నాకే నిలబోయి వానికి కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి, నాకు కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి. సో దిస్ షుడ్ బి యువర్ స్పిరిట్. అన్న ఆయన 100 కిలోల బరువు ఉన్నాడు, నేను ఏడ గెలుస్తా, వాడు 100 ఉండని 200 ఉండని. నీ లోపల ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకో. నిన్న దాకా రగన కోసం కష్టపడ్డారు, రేపటి నుంచి ఎవరి కోసం కష్టపడాలి? మీకోసం నేను కష్టపడాలి. మీరు రేపు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఆఖరికి సిద్దిపేట జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరేదాకా ఎవరు కష్టపడాలి? మనమే కష్టపడాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కష్టపడాలి. సాగర్ అన్న చెప్పిండు, నేను 1980 నుంచి ఓటేస్తున్నా, నా ఓటు ఇవాళ అసెంబ్లీకో పార్లమెంట్కో 44 ఏళ్ల తర్వాత చెల్లింది అన్నాడు. అంటే ఎంత ఓపుకుంది సాగర్కి? ఉందా లేదా? లీడర్ అనేటువంటి కూడా మీ కడప ముంగట బండి ఉంటుంది, ఏమన్నది? తొక్కుడు బండి అని చెప్తారు. తొక్కుడు బండికున్నాను, తోపుకున్నాను. 44 ఏళ్ళ వల్ల ఆయన ఎంత ఓపుకున్నాడో మీరు చూసి. బురద దొక్కుతాడు ఒకడు, వాడు పెండ దొక్కుతాడు, వాడు బూట్లతో వస్తాడు, వాడు చెప్పులతో వస్తాడు, తొక్కుతూనే ఉంటాడు దాన్ని. అయినా అది అట్లే ఉంటుంది, అట్లే ప్రజలకి ఒక మెట్టుకు ఉపయోగపడుతుంటది. మనం కూడా గుర్తుంచుకోవాలి, ఏం లేనప్పుడే మా పెద్ద గుండెలు నక్సలైట్లు వచ్చి బాంబులు పెట్టి ఇల్లు వేలిస్తే కూడా బీజేపీ వాళ్ళని జెండాకి దించమంటే దించలే. దించిరా? ఉన్నారా మా పెద్ద గుండెలో? ఎవరన్నా అక్కడ రవి అని ఒక ఎంపీటీసీ గెలుస్తాడు, మాకు బీజేపీకి ఆయువు పట్టు అని చెప్పుకుంటాం. ఏడున్నారు రవి? లేడా? గట్టిగా ఉంటాడు, 100 కిలోలు ఉంటాడు రవి, అందుకని గెలిపించారు రవి. అట్లా మిరుదొడ్డిలో చాలా చోట్ల, మిరుదొడ్డిలో మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నక్సల్ మరి ఉద్యమాలు జరిగినప్పుడు అనేక మంది ఇండ్లు వేల్చారు, అనేక మంది బీజేపీ కార్యకర్తలు భయపట్టించారు. అయినా దాదాపు 3-4 దశాబ్దాలుగా ఎత్తిన జెండాను, వేసుకున్న కండువాను మార్చకుండా ఒకటే ఒక లక్ష్యంతో ముందుకు పోతే మనమందరం ఒక మాట చెప్తున్నాం, 1999 తర్వాత మెదక్ గెలిచినామని. అప్పటి మెదక్ వేరు, ఇప్పటి మెదక్ వేరు. టెక్నికల్ ఇందాక ఎవరో ఒకరు చెప్పారు. అప్పటి మెదక్ పార్లమెంట్ లో సిద్దిపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో గజ్వేల్ లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో దుబ్బాక లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో రామాయంపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లేదు. ఈ 5 లేవు. అప్పుడు ఏముండే అంటే సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆందోళ్, అటు పక్కపోతే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ్ ఉంటుండే. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీని గెలిచింది అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అదంతా మీ అందరి కష్టం, మీ అందరి కృషి తప్ప ఇంకొకటి కాదు. డబ్బులు లేవు, ఎట్లా గెలుస్తాం? మొన్నటి అసెంబ్లీ ఓడిపోయినాం, ఇప్పుడు ఎట్లా గెలుస్తామని చాలా మంది అనుకున్నారు. కానీ పైసలతో గెలిచినామా మనం? దేంతో గెలిచినాం? 1 అభిమానం, 2 ప్రేమ, 3 పట్టుదల, 4 గెలవాలనేటువంటి కసి. జో జీతా ఓయి సికందర్. హరీష్ రావు గారు ఊర్లలో పోయి రఘునందన్ ఏమన్నా చేసి గెలుమన్నాడని చెప్తుండే. అసలు నా గురించి నాకంటే ఎక్కువ ప్రచారం చేసిండు మీ సిద్దిపేట ఎమ్మెల్యే. ప్రతి ఊరికో LED స్క్రీన్లు పెట్టిండు. అన్న పోటీ చేసినాడు, వాడని ఓడిపోవాలని పోటీ చేస్తాడా? నేను హుజురాబాద్ ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే దాన్ని వాళ్ళకి అవసరం ఉన్న కాడ కట్ చేసి ఎంత మాట్లాడిందో వాళ్ళకి అనుకూలంగా ఏదైతే అనుకుంటారో అది చూపెట్టి రఘునందన్ ఇట్లా చెప్పిండని ఊరూరుగా స్క్రీన్లు వేసి టీఆర్ఎస్ ప్రచారం చేసుకోలేవాళ్ళు, నన్నే ప్రచారం చేసి
అందుకని ఒకసారి ఆయన గట్టిగా సపోర్ట్ కొట్టింది. రఘునందన్ ఎవడనేది వాళ్ళ మీటింగ్లలో కూడా ఆయన చూపించుకున్నాడు పాపం. సో బీజేపీ మీటింగ్ లకు వచ్చే వాళ్ళకి మనం చెప్పుకున్నాం, టిఆర్ఎస్ మీటింగ్ లకు వచ్చే వాళ్ళకి ఇక ఈయననే రఘునందన్, ఈయన కోటేమని పరోక్షంగా ఆయననే చెప్పిండు. ఎందుకంటే ఆ స్పీచ్ లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఏం చేసి గెలిచినావు అని అడుగుతారా? గెలిచినవా ఓడిపోయినవా అని అడుగుతారు. చాలా మంది చెప్తారు అన్న నేను ఒక్కోటితోటి ఓడిపోయినా. ఒక్కోటితోటి ఓడిపోతే 3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, 2 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యే ఉంటాడా? ఉన్నాడు కదా. ఓడిపోయినాం, గెలిచినాం. యుద్ధం చేసినప్పుడు గెలవాలనే చెప్పినా. ఇప్పుడు మీతోటి కూడా అదే చెప్తున్నా, కార్యకర్తలతోటి రికార్డు చేసుకో. మళ్ళీ ఎలక్షన్ లో కూడా నా కోసం నువ్వే ప్రచారం చేయి, నాకేం ఇబ్బంది లేదు. అన్ని తొట్టి పంచాయతీలు, తోక పంచాయతీలు చేసి అహంకారం ఎంతుండే, వాళ్ళ లెక్కలు ఎట్లుండే, ఎలక్షన్ అయిపోయిన రోజు లెక్క చెప్తా. సిద్దిపేట 40,000, గజ్వేల్ 40,000, దుబ్బాక 20,000. ఎన్ని లక్ష మెజార్టీతో గెలిచిపోయినాయి. అక్కడ రఘునందన్కి ఏమైనా రాని, కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా రాని. సిద్దిపేటలో నాకు 40,000 వస్తాయి, గజ్వేల్లో మా మామకు 40,000 వస్తాయి, దుబ్బాకలు 20,000 వస్తాయి. నేను గెలిచిపోతామని అనుకున్నారు. ఎవరు గెలిచిరు? మనం గెలిచినాం. ఎందుకంటే మితిమీరిన అహంకారం. చాలా మందిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. జర్నలిస్టుల మీద కూడా దాడులు, ఒత్తిడులు, మాటినకపోతే ఉద్యోగాలు తీసేసుడు, కేసులు పెట్టించుడు, కమిషనర్ మున్సిపాలిటీని పంపించుడు, నచ్చితే జీవో 58 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చితే జీవో 59 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆయన ఉండేది, ఆయనే ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, తర్వాత ఏసీపీ, ఆ తర్వాత గేట్ కాడ సెక్యూరిటీ, ఇట్లా చాలా కొలువులు చేయించుకున్నాడు పోలీసు వాళ్ళతో కూడా. ఆ యూనిఫామ్ లో కూడా తీసేసాడు. ఇలా ఉన్నాడా? అందుకని ఎవరికి భయపడకు. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా తిరుగుతుంది, కాలక్రమణ లోపల ఖచ్చితంగా నేర్పుతుంది. అందుకని ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సర్పంచ్ గెలవాలి అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తు. మీరు రేపటి నుంచే మీరు రగన్న కోసం 2 నెలలు కష్టపడ్డారు. మీరు రేపటి నుంచే 200 ఇళ్ళు ఉంటాయి మీ ఊర్లో మ్యాక్సిమం. అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 200 ఇళ్ళు లెక్కేసుకున్నారు అనుకోరి. 200 ఇంటూ 4 ఓట్లు ఎన్ని అయితే? 800. అంటే దాదాపు 3,000 ఓట్లున్న పంచాయతీలు కూడా మనం గెలవాలంటే మన టార్గెట్ ఎంత? 200 ఇళ్ళు. రేపటి నుంచి ఓటు అడగకూడదు దయచేసి. అక్కలు మనకు ఇషారా బస్. ఏం చేయాలి? రేపటి నుంచి పోయి అక్క ఓటేసినావు, మా రగన్నను గెలిపించినావు, ధన్యవాదాలు అని చెప్పి ముందుగా 2 రోజుల తర్వాత పోయి అక్క స్వీట్ డబ్బా తీసుకో, మా రగన్న కొట్టేసినావు అని మళ్ళా 4 రోజుల తర్వాత ఇంకో కూర్చొని పెట్టు. ఈ 200 ఇళ్ళకి వారంలో 3 సార్లు తిరిగి ఇప్పటి నుంచి. సో నువ్వు వాళ్ళతో ఏంటంటే, అరే ఓటైతే గెలిస్తే వాడు కనబడాడు, ఈ పొరగాళ్ళు చూడు పాపం ఎంత మంచివాళ్ళు, వాడు 500 ఇచ్చినాడు ఓటైతే మళ్ళీ సర్పంచ్ అయినకపోతే బయటికి రావన్నాడు. ఈ పోరాడు అట్లా కాదు, గెలిచినా గెలవకున్నా మాతోనే ఉన్నారు అనేటువంటి ప్రేమతోటి మీరు రేపటి నుంచి ఎంపీటీసీ కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా మన లక్ష్యం ఎంత? ఎన్ని ఇళ్ళు? 200 ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు? ఇప్పుడు ఉన్నాయని ఇంకా 200 రోజులకు కూడా ఎలక్షన్ పెడతాడో లేడో నాకేం తెలియదు. ఈయన వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు పాపం. ఏం చేయాలో అర్థమైతే లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి అయితే కనబడతలేదు. ఎట్లా సమర్థించుకుంటాడంటే 14 గెలుస్తామన్నాడు ఎంపీ. ఎన్ని గెలుస్తామన్నాడు? 14 గెలుస్తామన్నాడు. బీజేపీ వాళ్ళు 7 అన్నాడు. 10 రోజులైనాక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్నాడు. వాళ్ళు 8 పంచుకున్నారు, వీళ్ళు 8 పంచుకున్నారు అన్నాడు. అంత అయిపోయి డబ్బాలు ఇప్పినాక ఏం కనబడ్డదంటే, ఆయన సిట్టింగ్ సీట్ మల్కారికి ఓడిపోయినా. ఆయన సొంతూరు మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయినా. ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు చేవెళ్ళ పార్లమెంట్, అది ఓడిపోయినా. అప్పుడు ఈ 3 జగన్లను కొట్టింది ఎవరు? ఏం జెండా కొట్టింది అంటే, పాత ముఖ్యమంత్రిని పొందబెట్టినాం, కొత్త ముఖ్యమంత్రిని కూడా పెట్టినవా? అప్పుడే మరి ఇక భయపడేది. మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారా గెలవరా? ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా వద్దా? సో గెలిచినాం కాబట్టి 2 కొమ్ములు వచ్చినాయి, ఏం రాలేదు. రఘునందన్ దుబ్బాక గెలిచినప్పుడు గట్లే ఉన్నాడు, ఇప్పుడు మెదక్ గెలిస్తే కూడా గిట్లే ఉంటాడు. రేపు మా వాళ్ళందరూ కోరుకున్నట్టు ఇంకొక పెట్ట ఎక్కితే కూడా రఘునందన్ గిట్లే ఉంటాడు. రఘునందన్ కార్యకర్తగానే పుట్టిండు, కార్యకర్తగానే ఎదిగిండు, కార్యకర్తల కష్టం తెలిసినాడు. కాబట్టి మా ప్రతి బూత్ అధ్యక్షుడికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే,
మీరు దావత్కి పిలిస్తే రాలేదని బాధపడకూరు. మీ కష్టం ఉన్న రోజు పిలిస్తే గంట సేపట్లో మీ ఇంటి ముందు నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పైసతో మనం గెలవలేం, ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి. పైసతో మనం ఎలక్షన్స్ గెలవం. పైసతో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు. అయినా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ఛాయ్ మీద నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయింది. మీరెందుకు కావద్దు? కావాలా వద్దా? అయితమా కలేమా? అయితమైన విశ్వాసం ఉండాలి. డబ్బే గెలిపిస్తుందంటే ఓ టాటాను, ఓ బిర్లాను, ఓ అంబాను, ఓ ఆదాను కూర్చోవాలి ఆ కుర్చీలో. కానీ ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు ఏకమైనా, రాజ్యాంగం మారుస్తామన్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళలో కూడా ఒక ఎంపీని గెలిచింది భారతీయ జనతా పార్టీ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల కంటే కేరళలో కష్టాలు ఎట్లుంటాయో మీరు చూసిరు. రోడ్ల మీద చంపేస్తారు, దుర్మార్గం చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసిరు. అయినా భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ గారు చెప్పినట్టు 4 దశాబ్దాల తర్వాత మూడోసారి కంటిన్యూస్ గా ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చేసారి కూడా 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచేది ఎవరు? ఇవాళ 400 చేరకపోవచ్చు మనం, అని వచ్చేసారి చేద్దామా లేదా? ఆ పట్టుదల ఉండాలి మనలో. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గెలిచినాం, మన గెలుపు చాలా మందికి సమాధానం చెప్పింది. ఎందుకంటే ఎక్కువ సిద్దిపేటలో మనం ఏం మాట్లాడినా వాళ్ళని పెద్దోళ్ళని చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలా పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మనకు వచ్చిన ఓట్లు కోమటంలో కూడా రాజకీయం ఎందుకు అన్నాడా? ఎప్పుడో ఎందుకంటే అపర్ణ అని ఒక సోదరిని చైర్మన్ చేసిరు, మున్సిపల్ చైర్మన్. ఆ తర్వాత ఎందుకు మీరు దుకాణాలు పెట్టుకొని కాంట కొట్టుకొని మీకెందుకు రాజకీయమో అన్నాడు. మా వీరేశం సెట్ కోపం వచ్చింది. ఏమో మేము పైసలు ఇస్తేనే ఇల్లు ఇద్దరు ఇల్లు ఇట్లా అంటున్నాయని ఒకసారి బయటికి వెళ్ళిరా. ఆయనకు అమిత్ షా పోనీడు వీరేశం. ఆయనకు అమిత్ షా కనబడ్డాడు కళలో. అంతే అమిత్ షా లేకనే పనిచేసుకుని మొదలు పెట్టి ఆయన ఆవేశం చూస్తేనే భయం అవుతుంది. నేను పెద్ద మనిషి కింద పడతాడేమో ఈ బీపీలో అనుకుంది. అంటే మనిషిని ఎక్కువ హ్యూమిలేట్ చేస్తే, ఎక్కువ టెన్షన్ గురి చేస్తే, ఆయన ఇంటికి పొద్దుగాలేక పోయి ఆయన ఇంటికి 20 మంది కూర్చొని మాట్లాడుతున్నామో వీడియో తీస్తాడు బీఆర్ఎస్. మన ఇంట్లో మన కాంపౌండ్ లో మనం మీటింగ్ పెడితే కూడా వాడు వచ్చి మన ఇంట్లో కూర్చొని వీడియో తీస్తాడు. పొద్దుగాల ఏమైనా ఒకడొస్తాడు, పొద్దుగా ఒకటి వచ్చి బెదిరిస్తాడు. నీకెందుకు సేటు వ్యాపారం చేసుకోవాలి. ఈ రోజులు పోవాలన్నా వద్దా? ఇలా ఏం కోరుకుంది సిద్దిపేట? ఈ ఏకచక్రాధిపత్యం, ఈ చండాలమైనటువంటి పని ఉండొద్దు అని కోరుకుంది. అందుకనే ప్రజలు మౌనంగా ఓటేసారు. స్వేచ్ఛ కోసం ఓటేసారు, స్వతంత్రం కోసం ఓటేసారు. వెనకటికి రావణాసురుడో నరకాసురుడో చచ్చిపోతే దీపావళి పండుగ చేసుకున్నట్టు మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు గెలిస్తే ఇలా సిద్దిపేటలో నేను వస్తుంటే రోడ్డు మా దుకాణాల యజమాని చెప్పినటువంటి సైరలు, సంజ్ఞలు, సిగ్నల్స్ అంత గొప్పగా కనబడ్డాయి. వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆనందం కనబడ్డది. అంటే వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పెంచుకున్నట్టు వాళ్ళు నా మీద విశ్వాసం ఇచ్చారు. మీ విశ్వాసాన్ని నిండు నూరేళ్లు నిలుపుకుంటా ఎక్కడ కూడా దగ్గరు. అవసరమైతే నా ప్రాణం పోయేదాకా, నా శరీరంలో చివరి రక్తం చుక్క కింద పడేంత దాకా హరీష్ రావు అనేటువంటి గడ్డ మీద పుట్టలేదు. 610 జీవో అమలు చేస్తే ఈ జిల్లాలో పోటీ చేసేందుకు అర్హత లేనివాడు ఎవడు అంటే హరీష్ రావు తప్ప ఇంకొకటి కాదు. అందుకనే తెలివిగా మా జర్నలిస్ట్ మిత్రులు అంటుండొచ్చు, ఒక మండలం తెచ్చుకుంటూ కదా బెజెక్కి మండలం అని. తోటపల్లి ఉందని బెజెక్కి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడో ఒకసారి వీడికి వెళ్తాడు రఘునందన్ అనేటోడు. అదే 610 జీవో అమలు చేయండి, అల్లుడు హరీష్ని కరీంనగర్ పంపుండ్రని ఏదో దగ్గర లొల్లి పెడతాడనే బాలకి ఒక్క బెజ్జంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయనకి ఏం ప్రేమ లేదు. నిజంగా నీకు ప్రేమలు కొట్టాడు కదా. సొంతూరు తోటపల్లి బొమ్మనూరు. తోటపల్లిలో దాదాపు 50 నుంచి రైతులు మా భూమి మాకు ఇమ్మని కొట్లాడుతున్నారు. ఆ ఊరి సర్పంచ్ నాయకత్వంలో మీరు ప్రాజెక్ట్ కడతలేరు కదా, మా భూములు మాకు ఇవ్వని చెప్తున్నారు. ఇవాళ నవద్దా? ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించారో ఆ పర్పస్ కి ఆ భూమి వాడనప్పుడు తిరిగి దాన్ని ఆ పేద రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇచ్చిరా ఇద్దరు కులాల చుట్టాలకు ఇచ్చుకున్నాడు.
ఎవరికి వాళ్ళు ఇద్దరు ముగ్గురు చుట్టాల భూమి పోతే వాళ్ళ భూమి మాత్రం వాళ్ళకి వాపసు వచ్చింది. కానీ పేద రైతుల భూములు వాపసు రాలేదు. వచ్చినాయా? వెంకట్రామరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే ఆ సిద్దిపేట కోసం తీరదు. ఎందుకంటే ధరణిలో అవకతవకలు చేసి గజ్వేల్లో, ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైనటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తవాని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎరుకడికి నక్సలైట్లు ఎట్లా జెండాలు వాటిరో నాకు తెలియదు, కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏం దాకనైనా కొట్లాడక తప్ప ఏడ కూడా ఎన్నికడిగా ఏనని చెప్తా ఉన్నా. వినపడేది అనుకుంటే వెంకట్రామరెడ్డి, వినపడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా. జర కాన్ కోల్ కేసులో కలెక్టర్ ఎలియాస్, కాంట్రాక్టర్ ఎలియాస్, ప్రజల కష్టాలను దోచిన వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజ పుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ అర్థం కాదు, ఆపుత కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు చెప్తున్నా, క్షీరసాగర్ లో 2 ఫెన్సింగ్ వేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు. ఎవరొస్తాడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేని శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేని శ్రీనివాసరెడ్డిని, రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, ఇది చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నామని చెప్తాడు. ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నిన్న రాత్రికి ఈయన ఉంటుంది సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగరాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి ల్యాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి మొత్తం మంత్రులకి తిరుగుతుంది. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్ తెచ్చినాడు. ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక మంత్రి పెట్టిండా? ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు ల్యాండ్ క్రూజర్. మొత్తం ల్యాండ్ క్రూజర్లు విజయవాడకి తెచ్చుకున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏరి పోలీసులు, ఏవి మీ షీ టీంలు, నీళ్ళ మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నావు. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, తెలుగు ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజ పుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాజా కిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలే. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా,
ఎందుకు చేస్తలే? 100 కోట్లకు ఎకరంగా ఉన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్ కు వాటి ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేరు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్ చేసిరా? ఆ భూములను ఎంత తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినావు కదా, డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఎంతో తీసుకుంటున్నాను గల్వాడ ఫామ్ హౌస్? ఎవరు లేడు అడిగేటోడిని సిద్దిపేటకి వెళ్ళి పంపించారు. బరాబర్ అడుగుతాం, కేసీఆర్ అడిగినాం, హరీష్ రావు అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటా ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పెంచుకగా నిలబడతాం. పేదోని కష్టం వస్తే కాషాయం జెండా అండా ఉంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 3 అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం తినాలనే కోరిక అందరిలో ఉంది. అయినా మేము గెలిపించుకున్న మా నాయకుడు దగ్గర మాట్లాడే 2 మాటలు ఇంత మరి ఇంత ఓపికగా మూసుకున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బూత్ కమిటీ అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి ఈ సమావేశ మందిరంలో దాదాపు 2 గంటల నుంచి పనిచేస్తూ ఓపిక కూర్చున్నటువంటి మీకు అందరికీ, నా గెలుపులో పనిచేసిన మీకు అందరికీ జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న ఇంకొక 2 గంటలు ఉంటే ఓపికగా తోపులాటకు దయచేసి ఒకసారి అందరం గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అయిపోయింది, రకంగా గెలిచిందని రిలాక్స్ కావాలి. రేపు గెలవాల్సింది ఏంటి? ఏం గెలవాలి? సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి,